మార్కు సువార్త 5:19 అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా కొంచెం ముందుకు రండి. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసినవన్నీ వారికి తెలియచెప్పుము అని. అది చాలు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ప్రభు వారు ఒక మంచి యవనస్తుడితో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ యవనస్తుడు పేరు పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించలా. కానీ నీ పేరు ఏంటి అని అంటే, నా పేరు సేన అన్నాడు. సేన అనే మాటకు అర్థం ఏంటంటే 6000 అని అర్థం. 6000 దెయ్యాలు ఈ సేన అనే ఒక యవనస్తుడిలో పనిచేస్తున్నాయి. సంఖ్యలతో బంధించినా కూడా సంఖ్యలు తెప్పేస్తా ఉన్నాడు, తుత్తులీలుగా చేసేస్తా ఉన్నాడు. వీడు తరచుగా ఎక్కడుంటున్నాడంటే దిగంబరుడై బట్టలు లేకుండా సమాధిలో ఉంటా ఉన్నాడు. ఒకసారి ఊహించండి తల్లిదండ్రుల యొక్క హృదయ స్థితి. ఒక్కసారి మీరు ఊహించగలరా ఈ దృశ్యాన్ని? అలాంటి అనుభవంలోకి మనం రావాలంటే, ఆ బాధ మనకు తెలియాలంటే, ఆ పరిస్థితి గుండా వెళ్తే తప్ప మనకు అర్థం కాదు. ప్రభువు ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఎవరు సాధు చేయలేకపోతా ఉన్నారు. ప్రభు అన్నారు తన శిష్యులతో, ఆ దరికి వెళ్దాం రండి అన్నారు. ఆ దరికి వెళ్ళారు. ఆ ఒక్క యవనస్తుడి కోసమే ప్రభువారు సముద్రము దాటికి వెళ్ళాడు. ఒక్క వ్యక్తి కోసం. ప్రభువు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వెళ్ళమంటే ఆ వ్యక్తి కోసం కూడా మనం ఖచ్చితంగా వెళ్ళాలి. మా పాశ్రమ గారికి ఒక హాస్పిటల్లో, ఎంఈపీ హాస్పిటల్లో రాజశేఖర్ గారు డాక్టర్ గారు, మృదుల హాస్పిటల్, అది స్పెషల్గా కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్. ఆ హాస్పిటల్లోనే పాశ్రముడికి ఒక కిడ్నీ రిమూవ్ చేశారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడికి పరిచయం అయ్యాడు. ఆ యవనస్తుడి పేరు రమేష్. చాలా కాలం మంది వివాహమై ఎందుకో విడిపోయారు. అక్కడ చాలా మేము వెళ్ళిన ప్రతిసారి కూడా బ్రదర్తో నేను సంభాషిస్తూ ఉంటాం, ప్రభు గురించి మాట్లాడుతాం. చాలాసార్లు నువ్వు సాక్షి చెప్పడానికి రమ్మని ఆహ్వానించాను. దానికి కొంత సమయం దొరకలేదు. మన అనుకునితులను ఫోన్ చేస్తే, నేను మా సొంత గ్రామంలో ఉన్నానండి, మా నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో పెట్టాం, సీరియస్గా ఉందండి అన్నారు. సరే బ్రదర్, ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేసినట్లుగా అన్నారు. మళ్ళీ ఒక 2-3 దినాల తర్వాత నేను ఫోన్ చేశాను, ఎలాగున్నారు మీ నాన్నగారు, పరిస్థితి ఎలాగుంది, హాస్పిటల్కి మీరు వచ్చేసారా ఏంటని అన్నారు. లేదండి, మా నాన్నగారు ఆల్రెడీగా చనిపోయారండి అన్నారు. పోన్లే బ్రదర్, ఎంత బాధపడ్డారో మీరు చూశారుగా, దేవుడే ఆ వ్యక్తికి విశ్రాంతి ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం బ్రదర్, అయిపోయిందా ప్రోగ్రాం అన్నాను. లేదండి, శనివారం పెట్టామండి ప్రోగ్రాం అండి అన్నాను. శనివారం అన్నాడు. ఓకే, అయితే నేను వీలైనంత మట్టుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను, నేను వస్తానని చెప్పాను. లేదేం బిడ్డలారా, నిన్నటి దినాన్ని నేతో పాటు కనకరాజ్, తర్వాత సైమన్ బ్రదర్, పాస్టర్ గారు, మేము ముగ్గురం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత చాలా దూరం, సీపురపల్లి దాటి ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి. మేము వెళ్ళిన తర్వాత హడావిడిగా ఉన్నారు. అంటే పాస్టర్ గారు వస్తారు, జస్ట్ ప్రార్థన చేస్తారు, కుటుంబ నిమిత్తమే భోజనానికి వెళ్ళి భోజనం చేయొచ్చు, ఈ ప్లాన్తో వారు ఉన్నారు. పేదేం బిడ్డలారా, మేము వెళ్ళిన తర్వాత పరిస్థితులను మార్చేస్తాం. అర్జెంటుగా పాస్టర్ గారు ఫోన్ చేయండి అని అన్నాం. మొత్తానికి ఆయన వచ్చారు. ఆయన చిన్న కుర్రాడు, ఏ అనుభవం లేదు ఆయనకి. బహుశా ఆ కూటంలో ఎలా చెప్పాలి ఏంటని భయపడిపోయే కూటం కూడా ఏర్పాటు చేయలేదు ఆ యవనస్తుడైనటువంటి కుర్రాడు. దేవుని బిడ్డలారా, వచ్చాడు, కుటుంబీకులందరినీ కూర్చోబెట్టాం, మెగాఫోన్ తీసుకొచ్చాడు. మొత్తానికి మెగాఫోన్తో ప్రార్థన చేయించి పాటలు పాడి పాస్టర్ గారు కూడా కొన్ని మాటలు పంచుకున్నారు. మిగిలిన అవకాశాన్ని నేను తీసుకుని దేని వాక్యాన్ని అక్కడ ప్రకటించినప్పుడు ఆ గ్రామంలో, ఆ కుటుంబీకులలో చాలామంది రక్షణ మార్పు లేకుండా ఉన్నారు. దేవుని సువార్త ఆ దినాన్ని వారి హృదయాలు తాకినాయి. ఒక్క ఆత్మ కోసమైనా దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించి నడిపిస్తే ఖచ్చితంగా మనం ఆగకూడదు. దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి మనం వెనకకూడదు. యేసు ప్రభు వారు ఒక్క యవనస్తుడు కోసమే సముద్రాన్ని దాటని వెళ్ళాడు. వాడు కేకలేస్తా ఉన్నాడు భయంకరంగా. ఆ దెయ్యాన్ని వెలగొట్టిన తర్వాత
వాడు బట్టలు కట్టుకున్నాడు. ప్రభుత్వం ఏమంటాడో తెలుసా? నీతో ఉండిపోతానయ్యా, మీరు ఎక్కడికి అక్కడికి వచ్చేస్తానండి అన్నాడు. వానికి సెలవీయక, ఆ మాట మళ్ళీ చదవండి 5:19లో, ఆయన వానికి సెలవీయక నాతో నువ్వు రావటంకా, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఏవైతే ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యం వారికి నువ్వు తెలియచి, నువ్వు రక్షణలో ఎదిగే మొట్టమొదటి స్టెప్ ఏంటో చెప్పనా? నీ కుటుంబములో ప్రభువు నీ పట్ల చేసిన కార్యాల్లో సాక్షిగా నువ్వు కుటుంబంలో ఉండాలి. దేవుని బిడ్డ, ఇది మొదటి స్టెప్. ఇది నువ్వు రక్షణలో ఎదగాలనుకుంటే మొదట నీ సాక్ష్యం కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో ఉండాలి. వారి సెలవుల మొదట నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు. నీ కుటుంబీకులకు ప్రభుని యందు ఏవైతే చేశారో నువ్వు చెప్పాలి అన్నాడు. రెండవదిగా, ఇంకా నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచన భాగాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా రండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో కూడా చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి యేసు వద్దకు వచ్చుచుండేరే. దేవుని స్తోత్రం. ఇక్కడ ఊరు అని ఉంది, బైబిల్లో ఇంగ్లీష్లో గమనిస్తే సిటీ అని ఉంటుంది, పట్టణం అని ఉంటుంది. దేవుని బిడ్డ, మొదట నీ సాక్ష్యం కుటుంబంలో ఉండాలి. రెండో సాక్ష్యం ఎక్కడుండాలో తెలుసా? పట్టణములోకి వెళ్ళాలి. ఈ స్త్రీ ఎవరో తెలుసా ప్రియులారా? ఈ స్త్రీ పేరు పరిశుద్ధాత్ముడు రాయించడానికి ఇష్టపడాలా? ఏదైనా ఒక సంగతి మరుగు చేస్తే అది దేవునికి ఘనత అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెంతో కానుకవచ్చు, ఎంతో ఒక కార్యం చేయవచ్చు, దాని గురించి అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు, దాని గురించి వెల్లడి చేయకపోవచ్చు, కానీ సంగతి మరుగు చేయుట అది దేవునికి ఘనత. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 25 అధ్యాయం 2వ వచన భాగంలో ఒకసారి మనం గమనించినట్లయితే, సామెతలు సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట. చాలండి, చూసారా? సంగతి మరుగు చేయుట అది దేవునికే ఘనత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడో ఒక వ్యక్తి గేటు కాపుల దారుడు, ఇద్దరు కూడా ఏకమై కుమ్మక్కైపోయి ఇద్దరు కూడా ఏమనుకున్నారంటే రాజు గారిని చంపడానికి ప్లాన్ చేశారు. ఆ వార్త గేటు దగ్గర ఉన్న గేటు గుమ్మం దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తి పేరు మొర్దెకాయి. ప్రియులారా, ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తన కుమార్తెగా పెంచినటువంటి ఎస్తరుకు తెలియజేస్తాడు. అంతఃపురంలో ఎస్తరుకు తెలియజేస్తాడు. రాజు యొక్క భార్య ఆమె ఏం చేస్తుందో తెలుసా? రాజుగారికి ఈ విషయం తెలియజేస్తుంది. రాజుగారి విచారణ చేస్తాడు. ఇద్దరిని కూడా ఒకటైనప్పుడు, అది వెల్లడి అయినప్పుడు, ఒకే అయినప్పుడు ఇద్దరిని కూడా ఒక ఊరికి ఊరికి ఏం చేస్తాడు రాజుగారు. రాజు ఎదుట రాజ్య సమాచార గ్రంథములో రాయబడింది, కానీ దానికి ఏమాత్రం కూడా ఆ వ్యక్తికి పితృపకారం చేయలేదు. మర్చిపోయాడు రాజుగారు. ఒక దినాన్ని ఆ మొర్దెకై కోసమై రాజు నమ్ముకున్న వ్యక్తి, రాజుకు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, సమస్త అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఈ మొర్దెకై యొక్క ప్రాణాన్ని తీయాలనుకున్నాడు. ఎలా తీయాలనుకున్నాడో తెలుసా? 50 మూరల ఊరిపై సిద్ధం చేసి ప్రపంచం అందరూ కూడా చూస్తూ ఉంటుండగా, లక్షల కొలది ప్రజలు చూస్తూ ఉంటుండగా ఈ వ్యక్తిని అక్కడ తీయించాలి ఊరు అనుకున్నాడు. అంత కసి లేకుంటే అంత అతని మీద అసూయ పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. దేవుని బిడ్డ, అసూయ అనేది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? అమెరికా దేశంలో ఒక మంచి క్రీడాకారుడి యొక్క స్టేటస్, ఒక విగ్రహం నిలబెట్టబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ క్రీడాకారుడి యొక్క ఆటగాడంటే ఒక వ్యక్తికి చాలా అసూయ,
చాలా భరించలేకపోతున్నాడు. ఆ విగ్రహం చూస్తున్నప్పుడల్లా భయంకరంగా నలిగిపోతా ఉన్నాడు. ఎప్పటికైనా ఈ విగ్రహం అంతం చేయాలనుకున్నాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? రాత్రి సమయాలలో, ఎవ్వరు లేని సమయాలలో ఒక ఉలి సుత్తి తీసుకెళ్ళాలి, ఎవరికి తెలియకుండా. పేదేం బిళ్ళరా ఆ కిందకి వెళ్ళిపోయి కింద నుంచి తీసేయాలనుకున్నాడు. కొంచెం కొంచెం డొలటం మొదలెట్టాడు. అలాగా తీస్తా ఒకే రోజు కాకుండా రోజు రోజుకి వెళ్ళి కొంత డొలుస్తూ ఉన్నాడు. ఒక రోజున అది ఏమైందో తెలుసా? వాడు డొలుస్తుంటుండగానే పిల్లరా ఆ విగ్రహం కూలిపోయింది, కానీ వాడి మీదనే కూలిపోయింది. అక్కడికక్కడే వాడు చచ్చాడు. అసూయ అనేది అంత భయంకరమైనది. దేవుని బిడ్డ ఏ ఉర్రుకొయ్య మీద సిద్ధం చేసి ఉర్రుకొయ్య మీద ఆ ముద్దుకని తీయించాలనుకున్నాడో, రాజు దగ్గరికి ఆ ఉర్రుకొయ్య సిద్ధం చేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటో తెలుసా? పరలోకములున్న దేవుడు ఆ రాత్రి రాజు గారికి నిద్ర లేకుండా దేవుడు చేశాడు. జోక్ష్యం చేసుకున్నాడు. నిద్ర పట్టటంలా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నదని చెప్పి రాజ్య సమాచార గ్రంథం తీసి ఓపెన్ చేస్తే చాలా కాలం కిందట మొర్దెకై అనేటువంటి ఒక కాపులాదారుడు ఆ రాజుగారి యొక్క ప్రాణమును కాపాడినట్లుగా అందులో రాయబడి ఉంది. దానికి ఏమైనా ప్రత్యుపకారం చేయబడిందని రాజుగారు అడుగుతారు. ఏమీ చేయబడలేదండి అంటాడు. చూడండి, ఆ రోజు ఏమనిస్తే ఒక చిన్న గోల్డ్ ఇచ్చి ఉండేవాడేమో, చిన్న బహుమానం ఇచ్చి ఉండేవాడేమో, కానీ ఈ రోజు చూడండి, ఆ రోజు మర్చిపోయినందుకు ఈ రోజు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు రాజు గారు ఆలోచిస్తా ఉన్నాడో, ఈ వ్యక్తిని గణపరచడానికి నా ప్రాణం కాపాడాడుగా, ఆ రోజు కనుక ఈ వ్యక్తి నా ప్రాణం కాపాడకపోతే నేనేమై ఉండేవాడిని అని చెప్పి పిల్లరా ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరు వస్తున్నారో చూడండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, రాజా హామాను వస్తున్నాడండి అన్నాడు. రానివ్వండి లోపలికి అన్నాడు. ఎందుకు వస్తున్నాడు హామాను తెలుసా? ఉరుకొయ్య సిద్ధమైపోయింది. ఇప్పుడు రాజుగారితో మాట్లాడి ఆ మొద్దుకైని తీసుకెళ్లి ఉరి తీయించమని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు రాజుగారు ఆ మొద్దుకై కనపరచడానికి రాజుగారు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడక మునిపే రాజుగారు నోరు ఓపెన్ చేసి మాట్లాడాడు. రాజును కనపరచడానికి ఏమేమి చేయాలో చెప్పగలవా హామాను అన్నప్పుడు హామాను అనుకున్నాడు, నన్ను కాక ఎవరున్నారు రాజు కనపరిచే వ్యక్తి అనుకుని తన్ను తానుగా హెచ్చరించుకుని తనేమన్నాడు తెలుసా? గనులలో ఒక వ్యక్తి రాజును గణపరిచిన వారికి ఏం చేయాలంటే రాజు వేసుకున్న వస్త్రాలు ఆ వ్యక్తికి తొడిగించాలి. గనులలో ఒక వ్యక్తి చేత తొడిగించాలి. రెండవదిగా రాజు వేసుకున్న రాజు యొక్క కిరీటాన్ని ఆ వ్యక్తి మీద పెట్టాలి. మూడవదిగా రాజు ఎక్కే గుర్రం మీద ఆ వ్యక్తిని ఎక్కించాలి. ఊరంతా సాటి పెంచాలి. రాజును గణపరిచిన వారికి ఈ విధంగా చేయలేని. వెంటనే రాజు అన్నాడు, హామాను నువ్వు చెప్పిన వాటిలో ఏ ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా గేటు దగ్గర ఉన్న ఆ మొద్దుకాయకి తక్షణమే నువ్వు చెయ్యి అన్నాడు. బాగుందండి దేవుని బిడ్డ, ఎంత ఘనత అండి. అందుకే బైబిల్ చెప్తుంది, సంగతే మరుగు చేయుట అది దేవునికే ఘనత. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసా? అక్కడ కుండను విడిచిపెట్టిందని రాయబడి. మళ్ళా చదువుదాం ఒకసారి. 4:28 వచ్చిన భాగం యోహాను సువార్తలో. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి దేంతో వచ్చింది తెలుసా? కుండను తీసుకొచ్చింది. ఎక్కడికి వచ్చిందో తెలుసా? బావి ఎందుకు వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? మెట్ట మధ్యాహ్నం 12 గంటలకి. సాధారణంగా స్త్రీలు వస్తారంటారా? రారు. ఆ టైంలో రారు. నేను చిన్నప్పుడు మా మేనమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే రైలు ట్రాక్ అండి. ఆ ప్రక్కన ఒక యవనస్తురాలు మెట్రి మధ్యాహ్నం వెళ్ళేదండి. పేదేం పిల్లలు భయంకరంగా ఒక సైనికుడు కాపలా కాసేటువంటి రైల్వే ట్రాక్ మీద తిరుగుతూ ఉంటాడుగా. మరి అక్కడ యాక్సిడెంట్ అయింది, వాడు చచ్చాడో. ఆ ఆత్మయుమిలు పట్టుకుంది. ఎన్ని సంవత్సరాలుగా ఆమె నలిగిపోయిందో ఆ వ్యక్తిత్వం. సాధారణంగా అలాంటి టైంలో వెళ్ళరు. కానీ స్త్రీ మిట్ట మధ్యాహ్న సమయంలో బావి దగ్గరికి నువ్వు తీసుకుని సేద తీసుకుని కొండ తీసుకుని వెళ్తా ఉంది. సరిగ్గా యేసయ్య ఆ టైంలో అక్కడైనా ఉన్నారు. పాపం దాహానికి అలసిపోయి ఉన్నారు. మధ్యాహ్నం అయింది. శిష్యులేమో ఆహారం తేడానికి ఊర్లోకి వెళ్ళారు. ఆయనకి ఎంత ఆకలి అయి ఉంటుందో, ఎంత దాహమై ఉంటుందో. ఈ లోపల ఈ తల్లి వచ్చి నీళ్ళు చేదుకుంటుంటే ప్రభు అడుగుతున్నారు, అమ్మ కాస్త దాహానికి నీళ్ళు ఇస్తావని ప్రభు అన్నారు.
అయ్యా నువ్వు యూదుల్లాగా ఉన్నావు, నేను సమరయస్త్రే, మీకు నాకు అసలు పొత్తు కుదరదుగా, మీకు మాకు పడదుగా, మీరు అంటున్నాను వారిగా అంటారుగా అని అన్నప్పుడు ప్రభు అన్నారు, అమ్మా ఈ నీళ్ళు త్రాగుతున్నావు, నువ్వు మరలా తప్పుకుంటావు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగిన వాడు ఎప్పటికీ తప్పుకొనడు అన్నాడు. భలేగా ఉందండి ఈ మాటలో. అట్లయితే ఎంత దూరం నేను రాకుండా అదేదో ఆ నీళ్ళేదో జీవజలం ఏదో నాకు ఇచ్చేయకూడదు, నేను తీసుకెళ్ళిపోతానంటే ప్రభు ఒక కండిషన్ పెట్టాడు, ఖచ్చితంగా నేను ఇస్తానమ్మా, ఆ జీవజాలం నీకు ఇస్తాను, కానీ నీ పెనిమిడిని తీసుకురావా అన్నాడు. లేదండి నాకు పెనిమిట్లు లేడు అని అనగానే ప్రభు అన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. గమనించారా? 5 పెనిమిట్లతో జీవించిన, కాపురం చేసిన ఆమె దాహము తీరలేదు అనడానికి రుజువు ఏంటంటే కొండను తీసుకుని బావి దగ్గరికి వచ్చింది. దేవుని బిడ్డ, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమనే జీవజలముతో నువ్వు నింపబడే వరకు కూడా నీ భౌతిక దాహము తీర్చబడదండి. ఎప్పుడైతే ప్రభువారు ఆమెతో సువార్త బోధించాడో, ఎప్పుడైతే సువార్త విన్నదో, పిల్లరా భౌతికమైన దాహము సంగతే మర్చిపోయిందండి. దేవుని స్తోత్రం. అక్కడ కొండని ఏం చేసిందంట, విడిచిపెట్టి అసలు ఎందుకు వచ్చిందో మర్చిపోయిందండి. ఎంత ఆశ్చర్యం! ప్రభు ఒక్కరే నీ ఆధ్యాత్మికమైన దాహాన్ని తీర్చగలవా. అందుకే ప్రభు అంటారు యెషయా గ్రంథం 55:1 భాగంలో ఆయన ఏమంటారో తెలుసా? యెషయా గ్రంథం 55:1 భాగం, తప్పికొన్న వారులారా నీళ్ళ ఎందుకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యములో దేవుడు ద్రాక్షరసాన్ని దాసించడం సంగతి నీకు తెలుసా? ద్రాక్షరసము ఆనందానికి చూచిన, ఉల్లాసానికి చూచిన, సంతోషానికి చూచిన. ఒక రోజునంట కొన్ని చెట్లు వెళ్ళి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అన్నాయట, ఓ ద్రాక్షవల్లి నీవు వచ్చి మా మీద రాజుగా ఉండకూడదు, మాకు నాయకుడిగా ఉండకూడదు. ఈ రోజున సంఘాలలో ఇదే సమస్య అండి. నాయకత్వం. కొన్ని చెట్లన్నీ వెళ్ళి అడుగుతున్నాయట. చదువు ఒకసారి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అప్పుడు చెట్లు 9-10 భాగాలు రాయబడిన మాటలు. చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అదంతా వద్దు, ద్రాక్ష చెట్టు వచ్చి అటు తర్వాత చెట్లు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టి ఆ ద్రాక్షరసము నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునయుండుటకు నేను అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. ద్రాక్షవల్లి గమనించిందండి. ద్రాక్షవల్లి గమనించింది ఏంటంటే, నేను నా రసము ద్వారా, నా ద్రాక్ష రసము ద్వారా అటు దేవుని సంతోషపరచగలను, ఇటు మానవులు కూడా సంతోషపరచగలను. ఈ రాత్రి నిన్ను బట్టి దేవుడు ఆనందించగలిగామేనా? నీ జీవితంలో ఉన్నావా? నువ్వు దేవుని సంతోషపరచగలిగితే ఖచ్చితంగా నువ్వు మనుషులను కూడా సంతోషపరచగలవు. కానీ నువ్వు మనుషులను సంతోషపరచగలిగే స్థాయిలో నువ్వు ఉంటే ఎప్పటికీ నువ్వు దేవుని సంతోష పెట్టలే. పౌలు అంటాడు గలతీ పత్రిక 1:10 భాగములో మనం గమనించినట్లయితే, గలతీ 1:10 భాగములో నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే నేనెప్పటికీ క్రీస్తుకు దాసుడను కాకయే పోవుదును. దేవుని స్తోత్రం. నేను మనుషులను సంతోష పెట్టగోరువాడనైతే, మనుషులను సంతోష పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఎప్పటికీ కూడా క్రీస్తుకే దాసుడనై ఇలా కాకపోవుదును. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సంతోష పెట్టగలిగితే నువ్వు మనుషులు కూడా సంతోష పెట్టగలవు. కానీ నువ్వు మనుషులను సంతోష పెట్టగలిగినంతరానే దేవుని నువ్వు సంతోష పెట్టాలి.
కాబట్టి ద్రాక్షవల్లి మొదటిగా అంటుంది, దేవునిని మానవులను సంతోషపెట్టే ఆ నా ద్రాక్ష రసమును నీయకుండా మాని మీ మీద రాసుగా ఉండటానికి, అటు ఇటు ఊగటానికి నేను ఎట్లాగా వస్తాను? ప్రభునందు ప్రియులారా, ఆమె ఇష్టపడలే, ద్రాక్షవల్లి చెట్టు ఇష్టపడలే. ప్రభు అంటున్నారు కదా, దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. రోకలు లేని వారులారా. చూసారా ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఏమీ లేదని దగ్గర అయినా సరే ప్రభు అంటున్నాడు, రండి ఏమీ లేని వారులారా మీరు రండి, మీరు వచ్చి హోలీ భోజనము చేయండి. చూసారా ఈరోజు రాత్రి ఎంత చక్కని కూటాన్ని ఏర్పాటు చేశారు. పాస్టర్ గారు సందాన్ని పడతారు, ఈయన సందాన్ని పడి కానుకని పడతారు, కాను కూడా పట్టరటండి. అంటే మన నుండి ఏమి ఆశించలేదో, కానీ ఆయన కోరింది ఏంటంటే, అమ్మా రండి అయ్యా రండి, ఇదిగో ద్రాక్షరసముతో పాలతో కూడిన ఆ దేవుని మాటలు విందని రండి అని మనందరినీ కూడా ఉచితంగా ప్రేమించి వారు పిలిచి వారే అంత ఖర్చు పెట్టుకొని మన కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి దేవుని బిడ్డ దేవుడు కూడా ఇదే చేస్తా ఉన్నాడు. దప్పి నువ్వు రావాలి అంటే మొదటిగా నీకు దప్పి కలగాలి. అందరిని రమ్మట్లేదు అక్కడ. దప్పిగున్న వారులారా నేల యొద్దకు రండి, రోగాలు లేని వారులారా మీరు వచ్చి కోని భోజనం. అదేంటి రోగాలు లేకుండా పర్వాలేదు రండి అంటున్నాడు, మరలా కోని భోజనం చేయబోతున్నాడు. చాలా విచిత్రంగా ఉందిగా. చాలాసార్లు కూడా మనం వస్తాము కానీ దేవుని బిడ్డ మనం వస్తాము కానీ అటు ఇటు తిరుగుతాం, అటు ఇటు ఆలోచన చేస్తాం, మనం ఎక్కడో ఆలోచన చేస్తాం, మన మైండ్లో ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటాయి. అంటే మనం వస్తాము కానీ చాలాసార్లు కూడా ఎలాగో వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం చాలాసార్లు కూడా. కారణం ఏంటంటే మత్తయి సువార్త 13:19 ప్రభు ఈ విధంగా తెలియజేశారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకై ఉండగా, చూసారా, వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును, ప్రక్కన పడిన వాడు వీడే అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, గమనించారా? మనం అనుకుంటాం సినిమాలకు వెళ్తే అక్కడ ఉన్నాడు సాతాను అనుకుంటాం, క్లబ్కి వెళ్తే అక్కడ ఉన్నాడు సాతాను అనుకుంటాం. దేవుని బిడ్డ ఎక్కడ ఉంటాడు సాతాను? ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. నేను అజాగ్రత్తగా ఉంచి, నిర్లక్ష్యంగా ఉంచి, నీ మైండ్ పని చేయకుండా, నీ మైండ్ ఎక్కడో ఆలోచించినట్లుగా చేస్తూ ఈ వాక్యం అంతా కూడా ఒక్కడ కూడా నీ హృదయం తాకకుండా, ఒక్కడ కూడా నీలోనికి వెళ్ళకుండగా నీవెలా వచ్చావో అలాగే వెళ్ళిపోతుంటావు. అంటే దేవుని బిడ్డ వారి జీవితంలో ఎప్పటికీ కూడా ఫలింపుండదు. నువ్వు గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దారిని ఎత్తుకొని పో. ఇంకా మొలకెత్తడానికి, ఫలించడానికి అసలు ఆస్కారం ఉందంటారా? విత్తనమే లేకపోతే అసలు ఇంకేం ఫలిస్తా? విత్తనమే లేకపోతే అది ఎప్పటికైనా మొలకెత్తుతుందా? మొలకెత్తడు, అది మొలకే ఉండదు అసలు. అది మొలకే లేకపోతే ఇక కాయలు ఏముంటాయి, ఫలాలు ఏముంటాయి? అందుకే చాలా మంది క్రైస్తవుల్లో జీవితాలలో ఫలం లేకపోవడానికి కారణం, మెయిన్ కారణం ఇదే. అందుకే ప్రభు అంటున్నారు, రండి, రోగాలు లేకపోయినా సరే పర్వాలేదు, ఏమి ఇయ్యకనే పాలను ద్రాక్షరసమును మీరు కొనండి. ఒక కొన్న కాస్ట్లీ భోజనం తింటున్నప్పుడు దాన్ని ఎంత శ్రద్ధగా తీసుకుంటావో దేవుని బిడ్డ వాక్యం కూడా నీవు అంతే క్రయధనం పెట్టినట్లుగా, క్రయము చెల్లించినట్లుగా ఆ వాక్యాన్ని కనుక నువ్వు స్వీకరించగలిగితే నిజంగా నీ జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో నేను చెప్పలేను. కాబట్టి ఈ స్త్రీ కొండను విడిచిపెట్టేసింది, ప్రభు ఇచ్చిన ఆ జీవజలాన్ని తీసుకుంది. ఆమె మొదటిగా ఆమె దప్పిక తీర్చబడింది.
వెంటనే ఆమె ఏం చేస్తుందంటే దప్పికతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దప్పికను తీర్చడానికి, వారి దాహాన్ని తీర్చడానికి వారిని ప్రభు యొద్దకు తీసుకుని రాగలిగింది. సోదరి సోదరుడా, ఈ రాత్రి నేను ప్రశ్న వేస్తున్నాను, అసలు నీ దప్పిక తీర్చబడిందా? రక్షించబడి చాలా కాలం అయి ఉంటుందేమో, 5-10 సంవత్సరాలు అయి ఉంటుందేమో, 2-3 సంవత్సరాలు ఉంటుందేమో. అసలు నీకు దప్పిక తీర్చబడిందా? నీ దప్పికే తీర్చబడకపోతే చుట్టూ అనేక మంది దప్పికతో ఉన్నారు. వారి దప్పిక నువ్వు ఎప్పుడు తీరుస్తావు? అసలు ఎప్పుడు తీరుస్తావు? ఈ రాత్రి సమయంలో మొదట నువ్వు దప్పిక తీర్చుకోవాలి, ఇతరుల దప్పిక కూడా నువ్వు తీర్చాలి. ఏమండి, ఆ స్త్రీ జస్ట్ ప్రభు మాట్లాడాడు, ప్రభు స్వరాన్ని వినాలి, తన బ్రతుకు మార్చబడింది. ఆమె ఎక్కడ తరిపిది పొందలా. తాము వెళ్ళింది, ప్రభు తన యందు ఏమైతే చేశాడో ఆ మాటలే, తనలో ఉన్న రహస్యాలు ఏమైతే బయలుపెట్టాడో ఆ విషయాల వరకు తెలియజేసింది. అనేకులను ప్రభు చెంతకు తీసుకురాగలిగింది. ఈ యవనస్తుడైనటువంటి 6000 దెయ్యాలు పట్టుకున్నటువంటి యవనస్తుడిలో అతను ఎక్కడ ట్రైనింగ్ పొందలా. కొన్నాళ్ళు ఉండరా బాబు, నాతో రా. కొన్నాళ్ళు ఉన్న తర్వాత ట్రైనింగ్ పొందిన తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు బోధితుగా అలా చెప్పలేదు ప్రభు. నీ ఇంటి వారి ఎదుకు వెళ్ళు, ఏవైతే ప్రభుని యందు చేశాడో వాటిని చెప్పు అంటే అక్కడ రాయబడి మాట్లాడో తెలుసా? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. దెక్క అనే వాటికి 10 అనంతం. వాడు వెళ్ళి చూడండి, 10 ప్రాంతాలకి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించి అనేకులను ప్రభు యొద్దకు త్రిప్పగలిగాడండి, ప్రభు దగ్గరికి తీసుకురాగలిగాడండి. ఇక్కడ కనిపించకపోవచ్చు ఈ ఆశీర్వాదం. దేవుని బిడ్డ కానీ ఒక రోజున నువ్వు కన్ను మూసినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే నీవు కష్టపడ్డావో, ఎక్కడెక్కడైతే నువ్వు ధనాన్ని ఇచ్చించావో, ఎక్కడెక్కడైతే నువ్వు స్వాత ప్రకటించావో, ఎక్కడెక్కడైతే నువ్వు సాక్ష్యం చెప్పి దేవుని మాటలు వింటావో, దేవుని బిడ్డ ఒక రోజున వారు అక్కడ ఏం చేస్తారో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు వారు స్వాగతాన్ని పలుకుతారట. దేవుని స్తోత్రం. చదవండి బైబిల్లో లోకాసువార్త 16వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోనండి ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్ములను చేర్చుకుందరు. సోదరి సోదరుడా, నీకున్నారా స్నేహితులు? ఆత్మీయ స్నేహితులకు ఉన్నారా? ఎంతమందిని స్నేహితులను కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు రక్షణ కొరకు? జార్జ్ ముల్లర్ అనేటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థన పరుడు. దేవుని బిడ్డ తన స్నేహితుడి కోసమే ఆశ్చర్యం అనిపిస్తుందండి. 63 సంవత్సరాల 8 మాసాలు ప్రార్థన చేశాడట, రక్షించబడలా. కానీ తనకెంత విశ్వాసం ఉందంటే, ఖచ్చితంగా నా స్నేహితులను పరలోక రాజ్యములో నేను ఖచ్చితంగా చూస్తాను. 63 సంవత్సరాలు ప్రార్థించిన, 8 మాసాలు ప్రార్థించిన, రక్షించబడల్లా. కానీ తన కనుము వేసే సమయానికల్లా ఏ స్నేహితుల కొరకే ప్రార్థన చేశారో గొప్ప సేవకులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. దేవుని స్తోత్రం. అంత ఓపిక ఉందని అలా ప్రార్థించడానికి, సహనముతో ఓపికగా నశించిపోయిన ఆత్మల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు నువ్వు అలా ప్రార్థించగలవా? ఆ పేర్లన్నీ కూడా నీ గుండెలో ఉన్నాయా? దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో నీ దాహము తీర్చబడితే ఆటోమేటిక్గా ఇతరుల దాహాన్ని తీర్చగలవు. నీ దాహాన్ని తీర్చుకోకుండా ఇతరుల దాహాన్ని నువ్వు ఎప్పటికీ తీర్చలేవు. కాబట్టి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై ఎదగాలనుకుంటే, ఎదిగిన వ్యక్తివైతే మొదటిగా నీ కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, రెండవదిగా పట్టణంలో సాక్ష్యం ఉండాలి, మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం
ప్రారంభోచన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రండి. వారు చదవాలి. చదవండి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు శ్రమ పడిన మృతుల నుండి లేచిన నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు వచ్చిన దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, మూడవదిగా నీ సాక్షి ఎక్కడ ఉండాలో చెప్పున సమాజ మందిరములో అనగా సంఘములో. గమనించారా? నువ్వు రక్షణలో ఎదుగావు అనడానికి ఒక సూచన ఏంటంటే మొదట నీ సాక్ష్యం కుటుంబములు వెల్లడి అవ్వాలి, రెండవదిగా నీ సాక్ష్యం పట్టణములు వెల్లడి అవ్వాలి, మూడవదిగా నీ సాక్ష్యం మందిరములో సంఘములో నువ్వు సాక్షిగా నువ్వు ఉండాలి. మందిరములో నువ్వు సాక్షిగా ఉండాలి. ఎప్పుడు నువ్వు సాక్షిగా ఉండగలవు? అపొస్తలుల కార్యములు 1:8 భాగాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తొందరగా రండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదాయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి ముందు ప్రభు ఒక మాట అంటారు 4వ భాగంలో. చదవండి ఒకసారి. ఆయన వారిని కలుసుకుని మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకే మీరు కనిపెట్టండి. ఎంత సమయాన్ని కనిపెడుతున్నావు ప్రభు దగ్గర? ఎంత సమయాన్ని వెయిట్ చేస్తున్నావు ప్రభు దగ్గర? చాలా మందికి దశమ భాగం అంటేనే తెలియదు. చాలా సంవత్సరాలు సువార్తం గారు సంఘంలో ఉన్నారు, కానీ ఒకరోజు నా వాక్యం విన్నప్పుడు నాకు తెలియలేదండి దశమగం అంటే ఏంటో అన్నారు. ఒకసారి నన్ను అడిగారు సువార్తం గారు. చాలా మందికి తెలియదు దశమ భాగం అంటే, 10వ వంతు ఏంటేంటో తెలియదు చాలా మందికి. దేవుని బిడ్డ, నీ ఉద్యోగములో నీ వ్యాపారములో వచ్చే జీతములో దశమ భాగం అనేది ఒకటి ఉంది. ఆ దశమ భాగం అనేది ప్రభు అంటారు. ప్రియదేం బిడ్డారా, నాది అంటాడు ఆయన. చదవండి మలకీ గ్రంథములో 3:10 ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దేవుని బిడ్డ, గమనించారా? మళ్ళా చదవండి మాటని. నా మందిరములో ఆహారం ఉండునట్లు. సరే, మీరు ఆలోచించకపోవచ్చేమో కానీ సేవకుడి గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. 2 ఆహారాలు ఉండాలి మందిరంలో. ఏంటి 2 ఆహారాలు అంటే, ఒకవైపున బోధిస్తున్న దైవజనుడు, ప్రభునందు ప్రియులారా, దైవజనుడికి ఆహారం ఉండాలి, దైవజనుడి కుటుంబానికి ఆహారం ఉండాలి. అదే సమయంలో ప్రియదేం బిడ్డలారా, విశ్వాసులకు ఆహారం ఉండాలి. మీకేమో దైవ సంబంధమైన వాక్యమని ఆహారం మీకు ఇవ్వాల్సిన బాధ్యత కాపరి మీద ఉంది. కాపరి యొక్క భౌతికమైన అవసరతలు తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? 2 ఆహారాలు. అందుకే ప్రభు అంటున్నారు ఇక్కడ, నా మందిరం అని అనలేదు, అక్కడ నా మందిరములో అన్నాడు ప్రభు వారు. ఏమన్నారు? నా మందిరములో. ఎందుకో తెలుసా? ప్రభు అక్కడ ఏమన్నారు తెలుసా? పేతురుతో ఏమంటాడో తెలుసా ప్రభు వారు? చదవండి ఒకసారి మత్తయి 16:18 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒకసారి అవ్వండి. సీమోను పేతురు. సీమోను అనగా కదిలే రెల్లు అని అర్థం. పేతురు అలాంటి వాడు. దుడుకు పేతురు అంటారు సాధారణంగా. దుడుకు పేతురు అంటారు.
ఎలాగొచ్చాడో తెలుసా పేతురు ప్రభు దగ్గరికి? ఒక దినాన్ని యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు చెప్పండి? యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మ ఇస్తా ఉంటే అయిపోయింది. దేవుని యొక్క ఆత్మ రావటం, నా ప్రియ కుమారుడిని సాక్షి చెప్పడం అంతా జరిగిపోయింది. మరుసటి దినాన్ని అదే ప్రాంతానికి ప్రభు వెళ్తా ఉంటే యోహాను అన్నాడు, అక్కడ ఉన్న ఇద్దరు శిష్యులు చూపించన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒకసారి చదవండి ప్రియదేని బిడ్డారా. 35వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. 40వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? యోహాను మాట విని ఒకడు సీమోను సహోదరుడు ఆంద్రేయ. చూసారా, యోహాను ప్రియదేవులారా ఎప్పుడైతే ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడో అంతవరకు యోహానుతో ఉన్న శిష్యులు ఏం చేశారో తెలుసా? ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ప్రభుని వెంబడించుట మొదలెట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఆంద్రేయ. ఎవరండి? ఆంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. చదవండి మా కింద వచ్చి చదవండి. ఇతడు మొదట వెళ్ళి తన సహోదరుడైన సీమోనును చూచి, చదవాలి చదవాలి. మెస్సీయ అన్న మాటకు అర్థము అభిషక్తుడని అర్థం. చదవాలి. నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడతావు. కేఫా అను మాటకు నీకు అర్థమైందా? యేసు ప్రభు ఎదుగో పేతురు తనంతటి తను రాలా. ఇక్కడ కూర్చున్న వారిలో మన అంతటి మనం రాలా. దేవుని బిడ్డ ఆంద్రేయ పేతురును ప్రభు దగ్గర తీసుకొచ్చినట్లుగానే మనల్ని కూడా ఎవరు కనుగొన్నారు, ప్రభు దగ్గరికి మనల్ని కూడా తీసుకొచ్చారు. మన మధ్యలో ఇస్రాయేలు ప్రార్థన చేస్తాడు, మంచి పరిచయం చేస్తాడు. తను ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ప్రియులారా, ఆదాము అనే సహోదరుడు ఒంటరి జీవితంలో ఉన్నాడు. మొత్తానికి ఆయన వృద్ధుడు. ఆయన మొత్తానికి ఏం సువార్త చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలుకి సువార్త చెప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చాడండి. ఆ తీసుకురావటం ఆయన అదృష్టం అయిపోయాడు. కానీ ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్లో మంచి పరిచర్య చేస్తున్నాడు. పాస్టర్ గారు చెప్పారు ఇజ్రాయేల్కి ఇలాగా మా ఇంటికాడ చర్చి యూనివర్సిటీ మనకు కూడా ఇక్కడ ప్రధాన కార్యక్రమం అయితే చెప్పగానే ఆ సౌండ్ సిస్టమ్ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి దేవుని బిడ్డ ఆయన అదృష్టుడు అయిపోయాడు. కానీ నేటికి కూడా ఆయన ఇంకా మన మధ్య ఉండి మరి మంచి పరిచర్య చేస్తున్నారు ఇజ్రాయేల్ ప్రధాన్ దేవుని బిడ్డ. కాబట్టి ఆంద్రేయ ఎప్పుడైతే పేతురును ప్రభు దగ్గర తీసుకొచ్చాడో పేతురు అన్నాడు, ప్రభువారు నువ్వు కేఫా అనబడతావు. కేఫావు రెల్లుగా ఉన్న కదిలిపోయే రెల్లుగా ఉన్న పేతురుని ఎలా మార్చాడో తెలుసా? నువ్వు కేఫావు అనగా నువ్వు రాయివి ఈ బండం మీద. చదవండి ఇప్పుడు 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్తలో, మరియు నువ్వు పేతురువు ఈ బండం మీద నా సంఘమును కట్టుదును. దేవుని బిడ్డ, నీవు ఒక బండగా ఉండగలిగితే దేవుడి నేను ఆధారం చేసుకొని తన పనిని త్వరగా జరిగించుకుంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఎగిరిపోతుంది రెల్లు, కానీ గాలి విసిరినా సరే కదలదు రాయి. దేవుని స్తోత్రం. కదలని రాయి లాంటి వ్యక్తులు కావాలి దేవునికి. దేవుని బిడ్డ ఆంద్రేయ ఎక్కడ కనబడడు, కానీ ఈ పేతురే ఒక్కసారి ప్రసంగిస్తే ఎన్ని వేల మంది అండి? ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు. ఆంద్రేయ చేయలేని పని పేతురు చేయగలిగాడు. పేతురు ద్వారా వచ్చిన ఆశీర్వాదం అంతా కూడా ఆంద్రేయదే. దేవుని స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్వార్థికుడైన గొప్ప సేవకుడైన బిల్లీ గ్రాహం మన ఇండియాకు అనుమతించలేదు. ఆయన రానవలా. దేవుని బిడ్డ
ఎక్కడికి వెళ్ళిన లక్షల కొద్ది ప్రజలు సమూహాలుగా ఆయన వాక్యం వినడానికి పరిగెత్తేవారు. అంత గొప్ప సేవకుడు గల ఎవరు తెలుసా? అతని ప్రభు దగ్గర నడిపించింది ఎవరు తెలుసా? ఒక టైలర్. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత బిల్లీ గ్రహాం గారికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటే ఆయన అంటాడు, లేదు లేదు, ఈ ఆశీర్వాదం పొందడం నేను కాదండి. ఆ రోజు కనుక ఆ టైలర్ కనుక నన్ను ప్రభుది ఇక్కడికి తీసుకురాకపోతే నేను ఎక్కడ ఉండేవాళ్ళం, ఈ ఆశీర్వాదం నాది కదా, ఆయనది అంటాడు. దేవుని బిడ్డ కాబట్టి దయచేసి గమనించాలి. పేతురు ప్రభు దగ్గరికి రాగానే నువ్వు కేఫ అనబడతావు అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుతాను. సంఘం ఎవరిదండి చెప్పండి? ఎవరిదండి? పిల్లారు, మాది కాదు. జస్ట్ తెలుసు కదా, మన యొక్క రాష్ట్రానికి, మన పట్టణానికి గొప్ప తండ్రిగా ఉన్న ఎవరండి? బిషప్ ఎంఏ పాల్ గారు, వారి యొక్క అల్లుడు గారు రెవరెండ్ ఎస్బి వరప్రసాద్ గారు. ఎన్జిఓస్ కాలనీలో మా పరిమళ పుట్టిన 2-3 నెలల్లో మేము అక్కడి నుంచి వచ్చాము. ఆ దైవోజనలో ఆ ప్రాంతంలో ఒక మంచి స్థలం కొని ఆయన అక్కడ కట్టాడు, మందిరం కట్టాడు. ఆయన అక్కడ మందిరం కట్టే సమయానికల్లా మేము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మేము బయటకు వచ్చేసాం. ఓల్డ్ గోవా పట్టణానికి వచ్చేసాం. 10 సంవత్సరాల వరకు కూడా ప్రాంతంలో ఉన్నాం, సేవ చేసాం, చాలా సేవ చేసాం. ఆ ప్రాంతాల్లో మేము వచ్చేసాం. ఆయనకి మేము మార్గం తెరిచాం. ఆయన స్థలానికి వెళ్ళగానే మేము బయటకు వచ్చేసాం. రీసెంట్గా ఆయనకి స్ట్రోక్ వచ్చింది, 2వసారట స్ట్రోక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ వాంతి అయింది. హాస్పిటల్ తీసుకెళ్ళేసరికల్లా చనిపోయారు. దేవుని బిడ్డ చనిపోయారు. ఎవరిని ఇప్పుడు మనం కోల్పోతామో కూడా మనకు తెలియదు. అందుకే మనకున్న విలువైన సమయం మనం సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలి. ఎన్నో పర్యాయాల్లో మన ప్రాంతానికి కూడా భూకంపం షాక్ ఇస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. అది హెచ్చరిక తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియులారా. అందుకే బైబిల్ చెప్తుంది ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. దినాలు చెడ్డవండి. అజ్ఞానుల వలె ఉండటానికి అజ్ఞానికి సమయంతో నిమిత్తం ఉండదండి. ప్రియదేవి బిడ్డ, మన అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వలె జ్ఞానం కలిగి నడుచుకోవాలని ప్రభువారు మనకు హెచ్చరిస్తున్నాడు. అక్కడేమో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఇక్కడేమో మలకి 3:10లోనేమో నా మందిరం అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత అదాటిగా దేవుడు చెప్తున్నాడు చూసారా? నా మందిరములో ఆహారం ఉండున్నట్లో 10వ భాగము నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకుని రండి. దీన్ని చేయండి, మీరు శోధించండి. విచారకమైన సంగతి చెప్పమంటారా? శోధిస్తాం కానీ చెయ్యకుండానే శోధిస్తాం అంటే మనం అబద్ధికులం. అందుకే దేవుడు అనేక కార్యాలు మన జీవితంలో చేయలేకపోవడం కారణం అదే. దీన్ని చేసి నన్ను శోధించమన్నాడు, శోధించమన్నాడు. అసలు నువ్వు చేస్తే శోధించే సమయం కూడా నీకు అవకాశం ఇవ్వడు ఆయన. దేవుని స్తోత్రం. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆయన అంటాడప్పుడు ఆకాశపు వాక్యాలను విప్పి అంటే మన ఐశ్వర్యం అంతా ఎక్కడుందో తెలుసా? అక్కడ ఉందండి, ఇక్కడ లేదండి. అందుకే ప్రభు ఏమన్నారు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనుకోండి. ఒకవేళ కూర్చుకుంటే ఏమవుతుంది? దొంగలు కన్నం వేస్తారు, సిమెంట్ కొట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది మీ బంగారం. పరలోకమందు మీ కొరకాయ ధనమును కూర్చుకోనండి అన్నాడు. అక్కడికి దొంగ రాడు, సిమెంట్ కొట్టదు. మరి పరలోక రాజ్యములు కూర్చుకునే ఎట్లాగా? పరలోక రాజ్యములు కూర్చుకోవడానికి ఆ బ్యాంకులు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? దేవుని బిడ్డ, మరి ఒకవేళ నీకు అవకాశం వచ్చి అమెరికాకు నువ్వు వెళ్ళావు అనుకో, ఇక్కడ ఇండియా డబ్బు ఒక 5 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళావు అనుకో, చల్లవు. అక్కడ డాలర్లు ఉండాలి. అక్కడ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ ఇండియా రూపీస్ని ఏం చేస్తారంటే డాలర్గా మార్చి అక్కడ నువ్వేదైనా వస్తువు ఏదైనా కొనుక్కోవడానికి చేయటానికి అవకాశం ఉంటుంది.
అంటే మార్పిడి అన్నమాట. ఇదే విధంగా దేవుడు మనకిచ్చిన ధనాన్ని పరలోక బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయటమే దేవుని పనిలో పెట్టుబడి పెట్టుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేనండి, అదే పరలోక రాజ్యంలో దాచుకునేది, అదే దేవుని బిడ్డ. ఇంకొక మాట చెప్పాలంటే, రాబోయే కాలానికి ఒక మంచి పునాది వేసుకుంటున్నావు అంటాడు పేతురు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6:17 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అంటే ధనం నేనేం చేస్తుందంటే, మొదటిగా గర్విష్ఠుడిగా చేస్తుంది. రెండవదిగా ధనం అస్థిరమైనది. ఈరోజు నీ చేతిలో ఉంటాయి, రేపటి దినాన్ని తెల్లవారితే షాపులోకి వెళ్తాయి, లేకపోతే హాస్పిటల్కి వెళ్తాయి, ఎక్కడోనూ పెడతాయి. అంటే అస్థిరమైనది ధనం అనేది. కాబట్టి ప్రియులారా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన ధనమును సంపాదించుకొని నిమిత్తం రాబోయే కాలమునకు మంచి పునాది వేసుకొని తమ కొరకు వేసుకొనొచ్చు. గమనించారా? రాబోయే కాలమున కంటే రాబోయే కాలములో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో మనకు తెలియదుగా. ఆ కాలములో రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోండి. ఒక మాట చెప్పనా, ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇంటి నుండి పట్టుకుపోయాడు తన వాటంతా కూడా. ఎవరు? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తీసుకెళ్ళిపోయింది. దాని అంతటి దాంతో ఏం చేశాడు చెప్పండి? అక్కడ దుర్వ్యాపారం వల్ల పాడు చేసినని రాయబడింది. అర్థమైందా? ఒకవేళ తను మంచిగా ఉపయోగించుంటే ఈ రోజున పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే స్థాయికి తను వెళ్ళకపోవు. కానీ దుర్వ్యాపారం పాడు చేశాడు కనుక ఇప్పుడు పందులు తినే ఆ ఆశ్చర్యకరమైన పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆ యొక్క స్థితికి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు తండ్రి. దేవుని బిడ్డ, ఇందుకే ప్రభు అంటున్నారు, రాబోయే కాలానికి నీవు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. దేవుని బిడ్డ, రాబోయే కాలానికి నువ్వు మంచి పునాది వేస్తున్నావా? ఎలాగైతే నువ్వు దీవించబడటానికి దశమ భాగం ఎలాగైతే కోరుతున్నాడో, ఇక్కడ చెప్పే విషయం ఏంటి తెలుసా? నీ విలువైన సమయం కూడా దాంట్లో దశమ భాగం ఉంది. అది చెప్పడానికి ఈ మాటలన్నీ తీసుకొచ్చాను నేను. నీ యొక్క సమయములో కూడా దశమ భాగం ఉంది. దేవుడికి ఇచ్చే రోజుకి 24 గంటల్లో కనీసం 2 గంటలు నీవు కాదు, నీది కాదు 2 గంటలు. ఆ 2 గంటలు నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క సమయాన్ని నా మందిరములో ఆహారం అంటున్నాడే, దశమ భాగము నాది అంటాడు. ఒకసారి వాడు జ్ఞాపకం చేయండి. లేవికాండం 27:30 ఒకసారి జ్ఞాపకం చేయండి. భూధాన్యములలోనేమి భూవృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరు సొమ్ము అండి? అది ఎవరు సొమ్ము అండి? అది యెహోవా సొమ్ము. మరి యెహోవా సొమ్ము అయినప్పుడు నీ దేవుడిచ్చిన 24 గంటల్లో 2 గంటలు దేవుని సమయం కాదంటారా? 2 గంటల దేవుని సమయాన్ని నువ్వెన్నిసార్లు దుర్వినియోగం చేసుకున్నావో ఒకసారి ఆలోచించే. గంటల గంటల గంటలు ఫ్రెండ్షిప్తో, సెల్ ఫోన్లో, టీవీ దగ్గర, పనికిమాలిన స్థలాల్లో గంటల గంటల గంటలు దేవుని యొక్క సొమ్మును కూడా దుర్వినియోగం చేస్తున్నట్లుగా దేవుని యొక్క విలువైన దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుని బిడ్డ నువ్వు దుర్వినియోగం చేస్తే నీవెలా దీవించబడతావు? నీవెలా ప్రయోజకుడు అవుతావు? నీ ఎలా నీ దాహం తీర్చబడుతుంది? ఇతర దాహం ఎలా తీర్చగలవు? ఈ రాత్రి అందుకే ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళక వాగ్దానము కొరికే మీరు కనిపెట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం. కనిపెడదామా ప్రభు దగ్గర? కనిపెడదామా? వెయిట్ చేస్తే కదా ప్రభు దగ్గర తన సలహానికి ఇవ్వటానికి, తన ఉద్దేశానికి తెలియటానికి, తన తలంపులకు బయలుపరచడానికి. దేవుని బిడ్డ, నువ్వు సమయం గడిపితేగా
ఒక విలువైన మాట చెప్పి నేను ముగించిన. ఆది కాండం చదువుదామా? 18వ అధ్యాయంలో ఆఖరి వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యెహోవా చాలించి చూసారా? అదే అధ్యాయంలో 14వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? యెహోవా అక్కడికి ఒక మాట ఉంటుంది, నేను చేయబోయే కార్యమును, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచిందన్న. చాలా నీకు అర్థమైందా? అబ్రహాం ఎవరు చెప్పండి? ఎవరు అబ్రహాం? సృష్టికర్త అయిన దేవునికే అబ్రహాం ఏమైనారో తెలుసా? స్నేహితుడై ఉన్నాడండి. ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 22-23 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. త్వరగా రాండి. కాబట్టి చదవాలి చదవాలి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. ఎవరట? ఎవరట? భౌతిక సంబంధమైన స్నేహితులతో నువ్వు గంటలు గంటలు గడుపుతావే. అబ్రహాం అయితే ఈ సృష్టించిన సృష్టికర్తైన దేవునినే స్నేహితుడిగా చేసుకున్నాడు. ఆ స్నేహితుడితో గడపడానికట ఇందాక చదివారు కదా 18 లాస్ట్లో, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తిరిగి తన ఇంటికి తిరిగి వెళ్ళాను. బా, ఈ దృశ్యం చూడండి. దేవుడేమో అబ్రహాముతో గడపడానికి పరలోకం దిగి వస్తే, అబ్రహామేమో ఆ సృష్టికర్తని దేవునితో గడపడానికి తన ఇంటిని విడిచిపెట్టి, సంసారాన్ని విడిచిపెట్టి, ఆ వస్తు వాహనాలు విడిచిపెట్టి, ఆ విస్తారమైనటువంటి ఆ వెండి బంగారు సంపదను విడిచిపెట్టి సృష్టికర్తైన దేవునితో సహవాసం చేయటానికి తన ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే, గడుపుతూ ఉంటే ప్రభు అన్నాడు నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచిదనా. సోదరి సోదరుడా, నువ్వెంత సమయాన్ని ప్రభు దగ్గర పెట్టుబడి పెడతావో అది వృధా కాదు. ఈరోజు నేను ఇంత ధారాళంగా వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే వెనకాల ఎన్ని గంటల సమయాన్ని దేవుని దగ్గర పెట్టుబడి పెట్టగలిగితే ఈ రోజున ఇంత ధారాళంగా వాక్యం చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం అదే నీ విలువైన సమయం దేవునికి కావాలండి. నీ విలువైన సమయం కావాలండి. నీ ధనము కూడా దేవునికి కావాలండి. కావాలి. నీ సమయం కంటే, నీ ధనము కంటే మొదటగా దేవునికి కావాల్సింది నీవే. దేవుని స్తోత్రం. నీవే దేవునికి కావాలి. నీవే దేవునికి కావాలి. కాబట్టి రాత్రి చాలా విషయాలను చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయం లేదు కనుక నేను క్లోజ్ చేస్తున్నాను, ముగిస్తున్నాను. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అని 1 పేతురు 2:3 చదువా. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. నువ్వు కట్టబడాలి అంటే ఎంత మేరకు ఎదుగుతావో నీ ఎదుగుదల మీదనే కట్టుబడి ఉంటుందండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కర్రల డిపోకి తీసుకువెళ్ళండి. ఈ యొక్క వడ్రంగి మేస్త్రిని తీసుకువెళ్ళండి. వాళ్ళు చెప్పేస్తారు కొన్ని కర్రలు అక్కడ. దేవుని బిడ్డల ముదురు కర్రలు తీస్తారు, బాగా ముదురు కర్రలు. దానికి ఎంత సమయం దేవుళ్ళు కేటాయిస్తే అంతగా అవి ఎదుగుంటాయి. పిల్లారా, కొన్ని లేత కర్రలు ఉంటాయి, అవి త్వరగా పాడైపోతాయి. అవి ఉపయోగపడు. ఆ ఎదుగుదల లేవు కనుక అవి ఉపయోగపడు. ఏవైతే ఎదుగుదల కలిగి ఉన్నాయో అవే చక్కగా ఆ ఇంట్లో అమర్చడానికి, కిటికీలకి గుమ్మలకి అమర్చడానికి అవే పనిచేస్తాయి. అట్లయితే దేవుని ఎదగగలవా? ఈ 6వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ప్రియ సంఘమా, ఈ 6వ సంవత్సరంలో నువ్వు ఎదుగగలవా? నీ సమయాన్ని పెట్టుబడి పెట్టగలవా? నీ ధనాన్ని పెట్టుబడి పెట్టగలవా? దేవుడికి నీకు ఇచ్చిన తలాంతులు, వనరులు నువ్వు పెట్టుబడి పెట్టగలవా? దేవుడికి ఇచ్చిన వరాలన్నీ కూడా దేవుల్లో పెట్టుబడి పెట్టగలవా? ఏ వ్యాపారస్తుడైనా దేవుని బిడ్డ మొదటిగా పెట్టుబడి పెడతాడు.
చూడండి, పంట అంతా కూడా సమకూర్చిన తర్వాత ఆ యొక్క కామంది ఏం చేస్తాడో తెలుసా? ఆ పొలము యజమాని ఏం చేస్తాడో తెలుసా? ఆ ఉన్నటువంటి వాటిలో విలువైనవి శ్రేష్టమైన విత్తనాలు ఏం చేస్తాడో తెలుసా? తను వేరు చేస్తాడు. దేనికోసం? రాబోయే కాలానికి మంచి పంట కోసమే తను ఏం చేస్తాడంటే ముందుగానే తను తెస్తాడండి. దేవుని బిడ్డ, మొదటగా తన పెట్టుబడి పెడుతున్నప్పుడు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు, సమయం ఖర్చు పెడుతున్నప్పుడు చాలా బాధ. కోత సమయం వచ్చినప్పుడు చూడండి, తన నోటి నిండా ఆనందం, కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. ఆ బాధ అంతా కూడా, పెట్టుబడి పెట్టిందంతా కూడా ఆ పంటను చూస్తున్నప్పుడు మర్చిపోతాడు. ఒక రోజున ప్రభు పిలుస్తున్నప్పుడు, ప్రియులారా, మన మేఘాలను వెళ్ళిపోతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటి నిండా ఆనందం ఉంటుంది. ఎంతో సంతోషంతో ప్రభు యొద్దకు వెళ్తున్నప్పుడు మన పెట్టుబడి పెట్టినంతా కూడా దానికి ప్రతిఫలంగా అక్కడ మనం పొందబోతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకని సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభు దగ్గర మనం గడుపుదాం. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతురు కనుక మీరు యెరూషలేములో, సమరయ, యూదయ, బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందరు. మొదట నీ సాక్ష్యం గృహాలలో, రెండవదిగా నీ సాక్ష్యం పట్టణములలో, మూడవదిగా నీ సాక్ష్యం సమాజ మందిరములో. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం.